బ్రేకింగ్ న్యూస్ ఇవాళ కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. పోర్టుతో పాటు పలు చోట్ల తనిఖీలు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో డిప్యూటీ సీఎం సమీక్షలకు దూరంగా ఉంటారు. 2 రోజుల క్రితం పోర్టులో కలెక్టర్, సివిల్ సప్లై చైర్మన్ రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంతో పవన్ సడన్ టూర్ ఆసక్తిగా మారింది. పవన్ కాకినాడ సడన్ టూర్ కు సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ రోజు 12 గంటలకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి చేరుకుని ఏదైతే మన కలెక్టర్ 650 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే సీజ్ చేశారో అక్కడ వెళ్ళి ఆ షిప్ ఏదైతే స్టెల్లా ఎల్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన షిప్ దగ్గరికి వెళ్ళి నేరుగా డిప్యూటీ సీఎం పరిశీలించుతున్నారు. అధికారంలోకి రాకముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పలుమార్లు కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతుందంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ స్టెల్లా బోట్ ని పూర్తిగా ఆయన పరిశీలించనున్నారు. దీనిపై పేదలకు అందాల్సిన బియ్యం బయటికి వెళ్లడం పట్ల డిప్యూటీ సీఎం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పోర్టుతో పాటు ఏదైతే పలు రైస్ మిల్లు కానీ గోడౌన్స్ పై కూడా ఆకస్మిక దాడులు చేస్తారనేది సమాచారం కూడా అందుతుంది. ప్రశ్న రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.